హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మీ అందరికి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి లేటెస్ట్ గా గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. సో మీకు స్టార్టింగ్ శాలరీనే 40,000 వరకు ఉండడం జరుగుతుంది. మీరు ఎలాంటి ఇంటర్ పాస్ అయినా, ఎలాంటి డిప్లొమా పాస్ అయినా, ఎలాంటి డిగ్రీ పాస్ అయినా, ఎలాంటి బీటెక్ చేసినా, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. సో మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర తెలంగాణ నుంచే కాకుండా ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. సో అప్లై చేయడానికి ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్ గా అయితే ఉండడం జరుగుతుంది. సో అది ఎలా కూడా అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి చివరి దాకా చూడండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అయితే రావడం జరుగుతాయి. సో ఎలాంటి క్వాలిఫికేషన్ అయినా సరే మీరైతే జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. దాని లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిఎస్ఐఆర్ సంస్థ నుంచి మనకి లేటెస్ట్ గా ఉద్యోగాలు అయితే వచ్చాయన్నమాట. సో వీళ్ళైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అఫీషియల్ గా రిలీజ్ చేశారు. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి 1 మార్చ్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఇది అప్లై చేసుకోవడానికి మీకు కొంచెం డిఫరెంట్ గా అయితే ఉండడం జరుగుతుంది ప్రాసెస్ అనేది. ఎలాగంటే మీకు ఆన్లైన్ లో అప్లై చేయాలి, అలాగే పోస్ట్ లో కూడా పంపించాలి. సో అవన్నీ ఎలా చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి చివరి దాకా చూడండి. సో వీటికి సంబంధించి పోస్ట్ లో రిక్రూట్మెంట్ చూస్తున్నట్లయితే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జనరల్ అండ్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేజ్ లో అయితే మీకు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో శాలరీ చూసినట్లయితే లెవెల్ 2 పే స్కేల్ వస్తుంది. 19,900 నుంచి 63,200 లోపల అయితే మీకు శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. మీరు ఎలాంటి ఇంటర్ పాస్ అయినా, ఎలాంటి డిప్లొమా పాస్ అయినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు అనమాట. సో ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా, ఎలాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా అయితే మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఎలాగో ఇంటర్ ఆర్ డిప్లొమా మీరు పాస్ అయి ఉంటారు కాబట్టి. సో మీకు 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట ఎవరైనా సరే. సో మీకు కేటగిరీ వైజ్ గా ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. సో ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయో, ఏ కేటగిరీ ఉన్నాయో కూడా చెప్తాను కాబట్టి చివరి దాకా చూడండి. సో వీటికి సంబంధించి బెనిఫిట్స్ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. సో డిఆర్ఎస్ అలయన్స్ అని, హౌస్ రెంట్ అలయన్స్, ట్రాన్స్పోర్ట్ అలయన్స్, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అయితే మీకు ఉండడం జరుగుతాయి. అలాగే మెడికల్ ఎక్స్పెన్సెస్, లీవ్, ట్రావెల్ కన్సెషన్, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్, తర్వాత ఇవన్నీ కూడా అయితే మీకు వస్తాయి అన్నమాట. సో అదర్ కండిషన్స్ ఇచ్చారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో మీకు అప్లై చేసుకున్న తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే టైపింగ్ టెస్ట్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో టైపింగ్ టెస్ట్ అంటే ఏం లేదు, సో కీబోర్డ్ మీద టైపింగ్ అనమాట ఇది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. సో మీకు ఎస్సీ కేటగిరీ అండ్ ఓబీసీ కేటగిరీలో మాత్రమే మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి రిజర్వేషన్ క్యాండిడేట్స్ కి. సో ఎస్సీ వాళ్ళు 5 ఇయర్స్ వరకు ఎక్స్ట్రా ఇంకా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు ఇంకా 3 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు కూడా. సో వీటికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్ లో ఇచ్చారు. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు రిటర్న్ టెస్ట్ కూడా అయితే కండక్ట్ చేస్తారనమాట. సో 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours 30 minutes టైం ఇస్తారు. తర్వాత దాంట్లోనే మెంటల్ ఎబిలిటీ టెస్ట్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద అయితే క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో అప్లికేషన్ ఫీజు కూడా అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. అండ్ మిగిలిన జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కి 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు పే చేయాలి. సో ఇంత ఫీ పే చేయాలని చెప్పి అనుకోమాకండి. ఎందుకంటే ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ లో సెలెక్ట్ అయినట్లయితే పర్మనెంట్ గా చేసుకోవచ్చు అనమాట. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, బీఎస్సీ, బీకామ్, బీఏ, బీబీఏ, ఎలాంటి డిగ్రీ, ఎలాంటి బీటెక్ చేసినా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు హౌ టు అప్లై అని చెప్పించారు. మీరైతే ఫస్ట్ ఆన్లైన్ లో అయితే అప్లై చేయాలన్నమాట. ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత ఆ ఫైనల్ గా సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ ని మీరు జిరాక్స్ తీసుకుని, సో ఆ జిరాక్స్ తో పాటు మీకు సంబంధించిన అన్ని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అన్ని సర్టిఫికేట్స్, అన్ని జిరాక్స్లు అయితే మీరు వాటికి పిన్ చేసి పోస్ట్ లో కూడా అయితే పంపించాలి. సో అవి కూడా అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి చివరిదాకా చూడండి. సో మీరు ఆన్లైన్ లో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ అయ్యి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో అది కూడా చూపించడం జరుగుతుంది ఎలా అప్లై చేయాలనేది. కాబట్టి చివరిదాకా చూడండి. సో 10th మీరు 12th పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. మీకు సర్టిఫికేట్స్ అన్ని కూడా అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందలగానే మీరు పీడిఎఫ్లు అయితే చేసుకుంచుకోండి. అప్లై చేసేటప్పుడు ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది.
సో ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇది ఇచ్చారు. సో ఏవే డాక్యుమెంట్స్ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు అంటే పోస్ట్‌లో పంపించేటప్పుడు మీరు పంపించాలని చెప్పి. సో మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రింటౌట్ తర్వాత మీకు సంబంధించిన అప్లికేషన్ ఫీజ్ ఎవరైతే పే చేయాలో అది కూడా మీరు సెపరేట్ ఎస్‌బీఐ కలెక్ట్ అని ఉంటుంది. సో దాంట్లో అయితే పే చేయాలి. సో అది కూడా ఎలా పే చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చివరిదాకా చూడండి. మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే అది పెట్టండి. లేకపోతే అవసరం లేదు. తర్వాత క్యాస్ట్ రిజర్వేషన్ పొందేవాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే మిగిలిన ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా అయితే మీకు ఏదైతే ఎలిజిబుల్ ఉంటాయో అవన్నీ కూడా అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్‌కి. తర్వాత ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు ఇండియన్ సిటిజన్స్. కాబట్టి తప్పకుండా అయితే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోండి. ఎవరైతే పర్మనెంట్‌గా జాబ్ చేద్దాం అనుకుంటున్నారో. సో ఆన్‌లైన్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఇదైతే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. సో ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఈ డీటెయిల్స్ అనేవి కనబడడం జరుగుతాయి. సో ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ఇక్కడ కిందకి ఇంకా స్క్రోల్ చేయండి. సో ఇక్కడ లాస్ట్ డేట్ అయితే మీకు 28th మార్చ్ అని చెప్పి ఇచ్చారు. సో 28th మార్చ్ లోపలైతే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఆన్‌లైన్‌లో. సో పోస్ట్ అయితే 11th ఏప్రిల్ లోపలైతే వాళ్ళకి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అయితే మీరు అప్లై చేసుకోండి. రేపు ఆర్ ఎల్లుండి ఆర్ టుడే అయినా సరే అప్లై చేసుకోవచ్చు. సో అక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంటుంది. సో ఇక్కడైతే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది జరుగుతుంది. ఇక్కడ మీకు మీ ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ జెండర్, తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత మీరైతే పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. సో స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. సో అది క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ అదే పాస్వర్డ్ ఇక్కడ కూడా ఎంటర్ చేయండి కన్ఫర్మ్ పాస్వర్డ్‌లో. తర్వాత రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి. రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్ మీరైతే ఆల్రెడీ రిజిస్టర్డ్ క్లిక్ హియర్ టు లాగిన్ అయితే అవ్వాలన్నమాట. సో ఇందాక మీ ఈమెయిల్ ఐడి ఇచ్చారు కదా! సో అది ఇక్కడ ఎంటర్ చేసి పాస్వర్డ్ క్రియేట్ చేశారు కదా! అది ఇక్కడ ఎంటర్ చేసి మీరైతే క్యాప్చా మీకు అక్కడ ఉన్నది ఎంటర్ చేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇలా లాగిన్ అయిన తర్వాత మీరైతే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే మీరు ఎంటర్ చేసి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా అయితే అప్లోడ్ చేసి అడిగినవన్నీ సో మీరైతే ఫైనల్‌గా అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన వాళ్ళు ఆ అప్లికేషన్ ఫీజ్‌కి రిసిప్ట్ కూడా అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా పే చేయాలి? ఎలా అప్లోడ్ చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చివరిదాకా చూడండి. సో వీటికి సంబంధించి ఫైనల్‌గా ఇలా అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన వాళ్ళు అప్లోడ్ చేసి ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయొచ్చు. అప్లికేషన్ ఫీజ్ ఎవరైతే పే చేయక్కర్లేదో సో వాళ్ళు డైరెక్ట్‌గా అప్లై చేసేయొచ్చు అప్లికేషన్ ఫీజ్ పే చేయకుండా. సో ఇలా అయితే అప్లికేషన్ ఫీ మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత ఫైనల్‌గా అప్లికేషన్ ఫామ్‌ని మీరు డౌన్‌లోడ్ కూడా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదైతే ఫర్దర్‌గా రిఫరెన్సెస్‌కి సంబంధించి అవి కూడా ప్రింట్ ఔట్‌లు తీసుకోండి, జిరాక్స్‌లు తీసుకోండి అప్లికేషన్ ఫామ్‌ని. సో ఇప్పుడైతే మనం అప్లికేషన్ ఫీజ్ ఎలా పే చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇదైతే ఎస్‌బీఐ వాళ్ళకి సంబంధించి ఎస్‌బీఐ కలెక్ట్ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. సో ఈ వెబ్‌సైట్‌లోంచి మీకు సంబంధించిన రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి లేకపోతే ఏదైనా అప్లికేషన్ ఫీజ్ పే చేయాలన్నా ఇలాంటివన్నీ ఈ వెబ్‌సైట్ నుంచి అయితే పే చేయొచ్చు. సో ఇక్కడ మీకైతే గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్స్ అని ఉంటుంది. సో ఇదైతే క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీరైతే ఈ అప్లికేషన్ ఫీజ్‌కి సంబంధించిన లింక్ అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించిన లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి కూడా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు సెర్చ్ బాక్స్‌లో ఐహెచ్‌బీటీ క్యాపిటల్ లెటర్స్‌లో సెర్చ్ చేయండి. సో ఇలా మీకు డైరెక్టర్ ఐహెచ్‌బీటీ అని ఉంటుంది. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెలెక్ట్ ఎనీ కేటగిరీ అని ఉంటుంది. సో ఇక్కడ కేటగిరీలో అప్లికేషన్ ఫీజ్ ఫస్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ సో ఇదైతే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు రీడైరెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు మీ క్యాండిడేట్ నేమ్, తర్వాత మీ ఫాదర్ నేమ్, పోస్ట్ కోడ్ అప్లైడ్ ఫర్ సో మీరు ఆ నోటిఫికేషన్‌లో చూసుకోవచ్చు. సో మీరు ఏ పోస్ట్‌కి సంబంధించి దాని ఎదురుగుండా మీకు పోస్ట్ కోడ్ అయితే ఉంటుంది. సో అదైతే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ నంబర్, తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత ఎంటర్ డీటెయిల్స్ ఇక్కడ ఇండివిడ్యువల్ దగ్గర మీ నేమ్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి మళ్ళీ ఎంటర్ చేసి మీరైతే ఇక్కడ ఇక్కడ చెక్ బాక్స్ మీద టిక్ చేసి తర్వాత మీకు అక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే సో వెరిఫై పేమెంట్ డీటెయిల్స్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసి ఫైనల్‌గా కంప్లీట్ పేమెంట్ చేసి ఫైనల్‌గా రిసిప్ట్ అయితే మీరు ప్రింట్ ఔట్ తీసుకోవచ్చు. సో ఇలా అయితే మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయొచ్చు అనమాట. ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో ఓబీసీ క్యాండిడేట్స్ కూడా. సో అప్లికేషన్ ఫీజ్ పే చేయక్కర్లేనోళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు డైరెక్ట్‌గా అయితే అప్లై చేసేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ఇలా ఫీజ్ పే చేసిన తర్వాత వాళ్ళైతే రిసిప్ట్ కూడా తీసుకొని డౌన్‌లోడ్ చేసి దాన్ని అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఫీజ్ పే చేయాల్సిన వాళ్ళు. కాబట్టి ఇలా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట అప్లికేషన్ ఫీజ్ అనేది. సో మీకు ఎలా పోస్ట్‌లో పంపించాలో కూడా అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఎవరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ మొత్తం ఇలా కంప్లీట్ చేసేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్‌ని జిరాక్స్ కూడా తీసుకోండి డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత. సో ఆ జిరాక్స్‌తో పాటు
మీకు మీకు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ తర్వాత అన్ని ప్రింట్‌ఔట్స్ కూడా అయితే మీరు దానికి అటాచ్ అయితే పిన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఇవన్నీ కలిపి మీరైతే పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి ఎన్వలప్ తీసుకొని దాంట్లో అయితే పెట్టేసి అవన్నీ తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ ప్రతి జిరాక్స్ మీద అయితే మీ సిగ్నేచర్ అయితే ఉండాలన్నమాట కంపల్సరీగా. అది మాత్రం గుర్తుంచుకోండి. తర్వాత వీటికి సంబంధించి పోస్ట్ ఆఫీస్‌లో మీరు ఎన్వలప్ కవర్ తీసుకున్న తర్వాత ఒక ఎన్వలప్ కవర్ దాంట్లో అన్ని పెట్టేసిన తర్వాత మీరైతే పోస్ట్‌లో అయితే పంపించాల్సి ఉంటుంది వీళ్ళకి సంబంధించిన అడ్రస్‌కి. సో, ఇక్కడ మనకి అడ్రస్ కూడా అయితే ఇచ్చారు. సో, ద డైరెక్టర్ సిఎస్ఐఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రిసర్చ్ టెక్నాలజీ పోస్ట్ బాక్స్ నంబర్ 6 పొలంపూర్ డిస్ట్రిక్ట్ కంగ్రా హెచ్‌పి అని చెప్పి పిన్ కోడ్ కూడా అయితే ఇచ్చారు. సో, ఈ అడ్రస్ అయితే మీరు ఎన్వలప్ కవర్ మీద ఫ్రమ్ టు అడ్రస్‌కి అయితే రాయాల్సి ఉంటుంది. సో, ఆ ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాయండి. సో, ఇలా అయితే మీరు పోస్ట్‌లో అయితే పంపించాల్సి ఉంటుంది. కాబట్టి 2 అయితే చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. పోస్ట్‌లో కూడా పంపించాలి. సో, పోస్ట్‌లో పంపించే అదికైతే మనకి ఏప్రిల్‌లో అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో, మార్చ్‌లో అయితే మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేయాలి. సో, త్వరగా ఈ 2 త్వరలో అయితే మీరు పూర్తి చేసేసుకోండి ఇవాళ, రేపు, ఎల్లుండి. సో, ఎంత త్వరగా అప్లై చేస్తే అంత మంచిదనమాట. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అవి. మీరు ఎలాంటి ఇంటర్ చేసినా, డిప్లొమా చేసినా, లేకపోతే ఎలాంటి డిగ్రీ, ఎలాంటి బీటెక్, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్‌కి, మీ రిలేటివ్స్ గ్రూప్స్ కూడా షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ జాబ్స్ అనేవి. అండ్ మీరు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. మీరు వెంటనే వెళ్లి జాయిన్ అవ్వండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.